హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఎండలో మాడిపోతున్నాను. మార్కెట్కి వచ్చాను చూడండి. ఫుల్ ఎండ అంటే ఎండకి సక్కత్తుగా ఉంది, ఆకలి వేరే అవుతుంది. ఇంకా మార్కెట్ ఇంకా 2 రోజులు ఉంది. మార్కెట్ చేసేసి హోటల్కి పోయేది. చూడండి మీరు ఒకసారి ఎంత రష్ ఉందో. ఉండు అండి, సబ్బత్తు రష్ ఉంది. సండే కదా, పిల్లల్ని కానీ తోడుకొని వచ్చాము. ఇక ఈ మార్కెట్లో చెప్పక్కర్లేదు, అబ్బా ఎండ ఎండ ఎండ. ఆల్రెడీ హుబ్లీ ధారవాడ పూలు చూపించాను కదా ఎలా ఉంటాయని, ఆ వీడియోను షూట్ చేశాను. ఇక వాటి గురించి ఏం చెప్పే అంతగా లేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే మీకు. ఇక నా మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. ఇంత టైం పట్టింది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందో. ఈరోజు హనుమ జయంతి కాబట్టి అలాగే మేము అక్కడ వెళ్ళి మార్కెట్కి వెళ్ళాము. ఇంకా కాస్త ముందరకు వచ్చామంటే కాంచన సిల్క్ శారీస్ ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా పెద్దది, ధారవాడకే నెంబర్ 1 అనమాట. ఇక దాని పక్కన బృందావన అని హోటల్ ఉంది, ఫ్యామిలీ రెస్టారెంట్ అని లాంటిది. ఇంకా అలసిపోయినామని ఇక్కడికైతే లంచ్ చేయడానికి వచ్చాము. బట్ లంచ్ అనుకుంటే అది టిఫిన్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ టైంలోన టిఫినే దొరుకుతుందంట. అయినా కానీ నా అదృష్టం కొద్దీ చపాతీ ఉండే అందుకు నేను చపాతీ బుక్ చేశాను, అంటే చపాతీ ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇక నా కొడుకు నా కూతురు వచ్చేసి పూరి అడిగారు. వాళ్ళకి పూరి వచ్చే లోపల ఆకలికైతే ఉండలేనని నేనైతే లాగిస్తున్నాను. బట్ టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ పూరి ఇక స్నాక్స్ ఐటము, టిఫిన్ ఐటమ్ అయితే సూపర్ అబ్బా, చాలా చాలా బాగుంటుంది. ఇక రైస్ ఐటమ్ అంటారా, ఓన్లీ పలావ్ ఒక్కటే దొరుకుతుంది, వేరే ఏమీ అవైలబుల్ ఉండదు ఈ హోటల్లో మాత్రము. ఇక నా కొడుకు వెయిట్ చేస్తున్నాడు పూరి ఎప్పుడు వస్తుందా అని. బట్ ఎలాగో నాకైతే అల్లరి చేయలేదు, నాకు ఇరిటేషన్ చేయలే, మనస్ఫూర్తిగా తింటున్నాను. ఇక నా కూతురికి కాస్త టేస్ట్ చూపిద్దామని వాడికి ఒక్కొక్క తుత్తు పెట్టిన. వాడు అసలే వద్దంటున్నాడు, ఓన్లీ సాంబార్, వాడికి చట్నీ అసలు తినడు అన్నమాట. ఇక పోయే మమ్మీతో ఎందుకప్ప గొడవ అనేసి తిన్నాడు. ఇక చూసారా వాడికి పూరీలు ఎంత బాగుండే వచ్చాయో చూసేయండి. ఇక వాడైతే పూరీ లాగిస్తా అన్నాడు, నేను చపాతీ లాగిస్తున్నాను. మా వీడియో వచ్చేసి మా ఆయన షూట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆకలిగా లేదంట, వాళ్ళు ఏమీ తినట్లేదు, ఓన్లీ వీడియో షూట్ చేస్తా అన్నారు అంతే. చూసారా నా కొడుకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసే సూపర్గా ఉంది అనేసి. చూద్దాం నాకు ఒక తుత్తు పెడతాడో పెట్టడా. పెట్టాడు ఎగ్జిట్ అయ్యిండలేదు పెడతాడు అని. ఇక పాప వచ్చేసి మా ఆయనకు పెట్టింది, చూడు ఎలా ఉందో టేస్ట్ అని అడుగుతా అంటే, ఇక లాస్ట్లో మా ఆయన కాఫీ చెప్పారు. ఇద్దరికి ఎట్టెట్లో నా చేతిలో కాఫీ ఒకటి తాగుతున్నారు. ఇక లంచ్ అయ్యాక డిన్నర్ అయినాక ఆల్మోస్ట్ టిఫిన్ అయినాక కాఫీ ఉండాల, ఆ కిక్కే వేరబ్బా. ఇక నేనైతే కాఫీ టీతో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.